బిగ్ బాస్ 8 ఎలా ఉంది? బిగ్ బాస్ నేనైతే చూడను. ఫస్ట్ షోర్ మా ఫ్రెండ్స్ అడుగుతారనమాట. అదే ప్రోమోలు ఉంటాయి అవి చూస్తా అంతే. బిగ్ బాస్ 8లో కన్నడ వాళ్ళకి స్టార్ మా సపోర్ట్ చేస్తుందా? నాకు తెలీదు. పృథ్వీరాజ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అతను కన్నడనా మేబీ. తెలీదు ఫస్ట్ షోర్. అన్ని అన్ని లాంగ్వేజెస్ లైక్ మన సీరియల్స్లో అందరూ లాంగ్వేజెస్ వాళ్ళు వస్తారు. సో డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం అందరినీ. మరి హౌస్లో వచ్చేసి ఎవరు వరస్ట్? వరస్టా? పేరు చెప్పచ్చా? చెప్పండి. అంటే నేను యాంటగనిస్ట్ ప్రొటగనిస్ట్ అయితే కాదు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అయితే విష్ణుప్రియ. ఇప్పుడు హౌస్లో ఎవరెవరు బాగా ఆడుతున్నారు? బాగా ఆ అమ్మాయి పేరు, ఒక అమ్మాయి ఉంటుందండి, చాలా బాగా అరుస్తుంది అనమాట. మీ పేరు మీరు అని చెప్పగలరు, లైక్ క్లూజ్. నబీల్ నబీల్ ఇంకొక ఎవరు ఉంటారు, అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుందిగా. విష్ణు కాదు, ఇంకొక అమ్మాయి ఉంటుంది, పేరు తెలియదు. బట్ అమ్మాయి బాగా ఆడుతుంది, సన్నగా ఉంటుంది. టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? అఫ్కోర్స్ కమీడియన్స్ని పైకి రానివ్వరు, కానీ నాకు చాలా ఇష్టం ఎవరు, టేస్టీ తేజ అండ్ రోషిని గారు. నేను వాళ్ళని ఫాలో అవుతాను, నాకు చాలా ఇష్టం. బట్ వాళ్ళని విన్నర్స్గా ఎప్పుడు గుర్తించరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మంచి హ్యూమర్ ఇద్దామని వాళ్ళు చూస్తారు, కానీ డెఫినెట్గా అలాంటి వాళ్ళని ఎవరు ఓట్ చేసి విన్నర్గా చేయనివారు. ట్రూ, అది ఫ్యాక్ట్. అది మరి కన్నడ బ్యాచ్ ఎలా ఆడుతుంది? తెలీదు అసలు. నేను ఏదో ప్రోమోస్ అవి చూసి చెప్పడం తప్పితే నాకు అంత పర్టికులర్గా తెలియదు. మరి విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, రోహిణి వీళ్ళలో ఎవరు బాగా ఆడతారు? విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, రోహిణి వీళ్ళలో ఎవరు బాగా ఆడతారు? ఇందాక నేను పేరు మర్చిపోయాను అన్నాను కదా, ప్రేరణ నాకు చాలా ఫేవరెట్. మేబీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది, అందుకనే తను బాగా పోర్ట్రే అవుతుందేమో. నాకు పర్సనల్గా తన వే ఆఫ్ బిహేవియర్ ఇష్టం. మరి వీళ్ళల్లో ఎవరు బాగా ఆడతారు? ఎవరు? ప్రేరణ అని. కోర్స్ ప్రేరణ బాగా ఆడుతుంది. ఈవెన్ ఫిజికల్ టాస్క్ అయినా ఎందులోనూ గివప్ ఇవ్వదు. అది నాకు చాలా ఇష్టం. టాప్ 5లో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు? ప్రేరణ, రోహిణి గారు అండ్ టేస్టీ తేజ అండ్ ఇంకొక కమీడియన్, ఆయన పేరు మర్చిపోయాను. జబర్దస్త్లో ఆయన పేరేంటి? జబర్దస్త్ అవినాష్ గారు అండ్ 4 వచ్చేసినాయిగా. ఇంకొక పేరు వేసుకొని నబీల్ గారు, ఆయన కూడా బాగా ఆడతారు. ఫైనల్గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? అంటే ఇది మన సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వేరే వాళ్ళ ఆట, వేరే వాళ్ళు కొట్టుకుంటూ చూసి మనం సాటిస్ఫై అవ్వడం అనేది నాకు పరమ చిరాకు. బికాస్ మన లైఫ్లో మీకు తెలిసిందే, మీ లైఫ్లో మీ వర్క్ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో మన వర్క్ ఇంపార్టెంట్. డిపెండ్స్ అపాన్ మీడియా. టెలివిజన్ మీడియా అంటేనే టీఆర్పీ కోసం, అది ఎంకరేజ్ చేస్తున్న సొసైటీనే. డెఫినెట్గా అందరికీ తెలిసింది బిగ్ బాస్ ఇస్ స్క్రిప్టెడ్ వన్. వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకున్న నెక్స్ట్ డే అంత ఈజీగా ఎవరు నార్మలైజ్డ్గా అవ్వడం మీరు బయట చూస్తూ ఉంటారు. అందరు స్నేక్స్ అనమాట. ఇంజనీరింగ్ దాంట్లో ఆల్ స్నేక్స్. అన్ని స్నేక్స్ని పెట్టుకొని మనం ఎలా అయితే నవ్వుతున్నాం, బిగ్ బాస్ కూడా అంతే. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.